జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మ సంఘం భవనంలో బీసీ సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం ముందడుగు వేస్తే అగ్రవర్ణాలు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం రాకుండా అగ్రవర్ణాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న జనగామ బంద్కు అన్ని పార్టీల బీసీ నేతలు ఐక్యంగా సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లాలోని అన్ని కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఉద్యోగులు, ఇతరత్ర విద్యార్థి సంఘాల నాయకులంతా ఈ బంద్లో పాల్గొని మరి 18వ తారీఖున బంద్ను విజయవంతం చేస్తేనే బీసీల మనుగడ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి బీసీలంతా ఐక్యమై ఉండి ఈ జేఏసీని నాయకులంతా ముందుండి బంద్ విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేసి రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్కు సహకరిస్తా అని చెప్పి ఇలా లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చే ముందు తాను క్యాబినెట్ తీర్మానం చేసి ప్రజల ముందు పెట్టి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా, కోర్టులో పెండింగ్ ఉండగా ఎన్నికల ఈసీకి ఆదేశాలు పంపి తెలంగాణలో ఉన్న బీసీలను మరొకసారి మోసం చేసే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 18వ తారీఖు బంద్కు పిలుపునియడం జరిగింది. అదేవిధంగా జనగాంలో ఉండబడిన బీసీ మేధావులను, బీసీ కులాల అన్ని కులాలకు సంబంధించిన బీసీ నాయకులను సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు 18వ తారీఖు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా అన్ని స్కూల్స్, షాపులు, తర్వాత ఏదైతే వ్యాపారాల వేత్తలు కూడా అన్ని